సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్నామండి. ప్రజెంట్ అయితే మనం స్టేడియం దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం మే 13వ తారీఖున ఎలక్షన్స్ అయితే రాష్ట్రం మొత్తం కంప్లీట్ అయినాయి. కాకపోతే ఇప్పుడు సంభాషణ అండ్ హాట్ టాపిక్ ఏంటంటే ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ప్రజెంట్ నెక్స్ట్ వచ్చేది ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ప్రభుత్వాన్ని నిర్మిస్తుంది అనే ఒక ఆలోచనలు అయితే ప్రజలు ఉన్నారు. ఒకసారి కొంతమందితో మాట్లాడి చూద్దాం. ఇక్కడ ఒక టైలర్ గారు ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, మీరు టైలర్గా ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాండి. 30 సంవత్సరాలు. సో మీరు ఎవరికి ఓటేశారు? జగన్ గారికి అండి. ఓకే, ప్రభుత్వం అంటే ఏది ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు? నా ఆలోచన ప్రకారం అయితే మళ్ళీ జగన్ గారే రావాలి అనేది నా కోరిక అండి. ఎందుకని? ఎందుకంటే వారి వల్ల మాకు పథకాలు అవన్నీ సక్రమంగా అందుతున్నాయి. పెన్షన్స్ ఉన్నాయి, పెన్షన్ తీసుకుంటానండి. నాకు ప్రతి నెల పెన్షన్ మంచిగా ఇంటికి వచ్చి ఇస్తారు. మొన్న ఈ నెల మాత్రం సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకున్నానండి నేను. అయినా సరే నాకు వెంటనే ఇచ్చారు, అన్ని బాగున్నాయి సార్. అయితే ఒక 3 పార్టీలు కలిసి ఒక పోటీకి వచ్చినాయి కదా, 3 పార్టీలు ఒకవైపు, వైఎస్సీపీ ఒకవైపు. సో ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? ఇప్పుడు మా కోరిక ఏంటంటే మాకు అన్ని పథకాలు అందుతున్నాయి కాబట్టి మాకు జగన్ గారు రావాలని నా కోరిక సార్. మిగతా అందరి కోరిక నేను ఎలా చెప్పగలను, కానీ నాకు మాత్రం జగన్ గారు రావాలని ఉంది సార్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? వెంకట్ అండి. వెంకట్ గారు, మీరు ఏ పార్టీకి ఓటేశారు? వైఎస్ఆర్సీపీ అండి. సార్ అంటే ప్రభుత్వం వైసీపీ ఫామ్ అవ్వాలనుకుంటున్నారా లేదంటే టీడీపీ ఫామ్ అవ్వాలనుకుంటున్నారా? 90% అయితే వైసీపీ వస్తుందండి. వైసీపీ వలన చాలామంది జనాలు కూడా బాగుపడినట్లుగా తెలుస్తుంది. సో అంటే అక్కడ మహాకూటమిగా ఏర్పడి వారు కూడా పోటీకి వస్తున్నారు. ఎంతమంది ఎన్ని కూటమికి వచ్చినా కూడా ఈ ప్రబంధనం అనేది కూడా కొట్టుకు వస్తుంది గ్యారెంటీగా. తుఫానుగా ఏర్పడుతుంది. జూన్ 4th మనం చూద్దామనేసి ఆలోచన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 2024 మే 13 మీ విలువైన ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారా? సార్ ఏ పార్టీ రూలింగ్లోకి వస్తుంది అనుకుంటున్నారు? మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, అంటే ఎందువల్ల సార్? అది అందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేకంగా మేము చెప్పాల్సింది ఏం కాదు. చెప్పండి సార్. అదే కొంత మార్పు కావాలండి. అది సో అంటే సంక్షేమం బాగానే జరుగుతుంది, అభివృద్ధి బాగానే జరుగుతుంది అంటున్నారు. అది కొంతవరకుని. ఇప్పుడు ఉదాహరణకి విద్యాదేవనే తీసుకుందాం, ఇన్ టైంలో జరగలేదు. కాలేజీలు ఏమన్నారు, మాకు ఇప్పుడు డబ్బులు కడితే కానీ మీకు పరీక్ష రాయడానికి వీల్లేదు. ఆల్రెడీ పేపర్లో చూసే ఉంటారు, న్యూస్లో వినే ఉంటారు. అది ఇన్ టైంలో చేస్తుంటే పాపం వాళ్ళకి ఇవాళ ఇబ్బంది లేదు. ఇవాళ వేసారు, ఉపయోగం లేదు కదా. పడవలసిన ఇబ్బందులను తల్లిదండ్రులు పడ్డారు. చేశారు, సంక్షేమ కార్యక్రమాలు చేశారు, బాగానే ఉంది. అది కొంచెం ఇన్ టైంలో జరగకపోవడం ఒకటి, రెండోది అందరికీ జరగకపోవడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎన్నికలు అయితే రీసెంట్గా మే 13 జరిగినాయి. సో ఏ పార్టీ రూలింగ్లోకి వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తుంది అన్నారు. పక్కా సార్. అంటే మార్పు కోరుకోవడానికి కారణం? డెవలప్మెంట్ లేదు, పిల్లలకి ఇది లేదు, నిరుద్యోగం ఎక్కువైపోయింది, ధరలు పెరిగిపోయినాయి. 5 సంవత్సరాల క్రితం ఈ పార్క్ ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కనీసం ఒక తట్ట మట్టే లేదు. 3 రాజధానులు అంటాడు. అసలు ఎక్కడ ఒక రాజధాని లేదు, 3 రాజధానులు ఏం కట్టేస్తాడు? పడగొట్టడం తప్పితే డెవలప్మెంట్ ఎక్కడుంది? అదే చంద్రబాబు నాయుడు గారు రూలింగ్లోకి వస్తే మీకు నమ్మకం ఉందా, చేస్తారా? డెఫినెట్గా చేస్తారు. పోలవరం కంప్లీట్ అయింది, ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం అవుతుంది. అది అయితే చాలు, మిగతా ఏం కాకపోయినా రోడ్లు ఎలాగో వేస్తారు. తెలివితేటలు ఉండాలి. ఆ బ్యాంకు ఇస్తుంది, ఏషియన్ బ్యాంక్ ఇస్తుంది. ఆ ఏషియన్ బ్యాంక్ నిధులు తీసుకొచ్చి చేసే శక్తి సామర్థ్యాలు ఉండాలి. తెలివి తక్కువని దొంగని కూర్చోబెడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఒక్కసారైనా ఢిల్లీ వెళ్ళొచ్చు, కానీ ఎక్కడైనా వచ్చి పత్రికా విలేకరు సమావేశం పెట్టేమైనా చెప్పగలిగాడా? చెప్పలేడు. ఎందుకు చెప్పలేరు? ధైర్యం ఉన్నాళ్ళు, చేయగలిగిన వాళ్ళు ఏదైనా చెప్తారు. చాటున ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? సో అయితే నెక్స్ట్ ఫామ్ చేసే గవర్నమెంట్ ఎవరిదంటారు? నెక్స్ట్ తెలుగుదేశం ఫామ్ చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్ మీ పేరు? నా పేరు డివిఎస్ఆర్ మూర్తి. సార్ ఎన్నికలు 2024 మే 13వ తారీఖున అయితే సర్వత్రా ఎన్నికలు జరిగినాయి. అవునండి. సో రాష్ట్రం అంతటా ఎన్నికలు అయితే జరిగినాయి. సో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? అది చెప్పడం కష్టం. బట్ మీ పర్సనల్ నా పర్సనల్గా అయితే గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని బట్టి, పోలింగ్ శాతాన్ని బట్టి వైసీపీ వస్తుందేమో అని సందేహం కలుగుతుంది. ఓకే. సో వైసీపీకి కానీ ప్రజల పట్టణాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ట్రెండ్ బట్టి తెలుగుదేశంకి ఓట్లు పడతాయి, అంటే కూటమికి. మీకు మీ మనస్ఫూర్తిగా మీకు ఏ పార్టీ వస్తే బాగుంటుంది? అది నేను రిటైర్డ్ ఎంప్లాయీని, నాకు ఏ ప్రభుత్వంతోనే సంబంధం లేదు, అంతా ఒకటే. దట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. రైట్. నా పేరు శ్రీనివాస్ కిషోర్, పాటోస్. సార్ మీరు 2024 మే 13న మీ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించారు. ఓటు వేసానండి. సార్ ఏ పార్టీ రూలింగ్లోకి రావాలనుకుంటున్నారు? నేనైతే వైసీపీ రూలింగ్లోకి వస్తుందని అనుకుంటున్నానండి. ఓకే, అంటే ఎలా ఏ స్ట్రాటజీతో చెప్పగలుగుతున్నారు? స్ట్రాటజీస్ అంటే వైసీపీ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు జనరల్గా పథకాలు ఎవరికి ఇచ్చారో వాళ్ళు ఇంటికే వచ్చి చేరుతున్నాయి పథకాలన్నీ. పెన్షన్ అయితే కానీ, లేకపోతే రేషన్ అయితే కానీ, ఇవన్నీ అడ్వాంటేజ్గా వైసీపీకి మారబోతున్నాయని నేను ఎజ్యూమ్ చేస్తున్నాను. ఓకే సార్, కానీ అదే కొంతమంది కొన్ని వర్గాలు ఏంటంటే వైసీపీ కేవలం సంక్షేమమే చూస్తుంది, అభివృద్ధి చూడట్లేదు అంటున్నారు. దీన్ని ఏ విధంగా మీరు చూడాలి? ఆ డిఫెక్ట్ అయితే ఉంది, కానీ సంక్షేమం ప్రజెంట్ అయితే సంక్షేమం కావాలి కదా. ఒక 5 years ఛాన్స్ ఇచ్చాము, సంక్షేమం అయితే అవుతుంది. ఇంకొక ఛాన్స్ ఇస్తే అభివృద్ధి కూడా అవుతుందేమో అనే ఒక థాట్ అయితే నాకైతే ఉంది. మేబీ నెక్స్ట్ 5 years డెవలప్మెంట్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దిస్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అంటే ఇవి ఆల్రెడీ లైనప్ అయినాయి కాబట్టి నెక్స్ట్ లైనప్ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఈ 5 years అవుట్ ఆఫ్ 5 yearsలో 2 years అనేది కోవిడ్ టైంలో మనకి బిగ్ లాస్ అది. కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇస్తే కనుక అభివృద్ధి కూడా జరుగుతుందని అనుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యూఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.